చిలుకూరు గరుడ ప్రసాదం కోసం బారులు తీరిన భక్తులు. కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్. వివరాలకు వెళ్తే వీసాదేవుడు కలియుగ దైవం చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బాలాజీ ఆలయంలో ఏటా వారం పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వేద పండితులు పుట్టమనతో పూజలకు అంకురార్పణ చేశారు. ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఇక వేడుకల్లో బాలాజీ ఆలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందర్యరాజన్, ప్రధాన అర్చకులు గంగారాజన్, ఆలయ కమిటీ సభ్యులు గోపాలకృష్ణ పంతులు, స్వామి సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల ఇవాళ ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహిస్తారు. అయితే ఇవాళ గరుత్మంతుడికి నైవేద్యం సమర్పించారు. ఈ నైవేద్యాన్ని సంతానం కలగని మహిళలకు పంపిణీ చేస్తుండగా శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరగా కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. భక్తులు బైకులు, కార్లు పార్క్ చేసి కిలోమీటర్ల మేర కాలినడకన ఆలయానికి వెళ్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ప్రసాద పంపిణీ చేశారు. అయితే మహిళలకు మాత్రమే ప్రసాద పంపిణీ చేస్తున్నారు. 5 దశాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ఏటా శ్రీరామనవమి తర్వాత దశమి రోజు నుంచి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇక గురువారం ఏప్రిల్ 18 సిల్వర్ కుత్తుతో అంకురార్పణ జరిగింది. మొదట పుట్టమన్ను తెచ్చి హోమగుండాలను ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 19న ధ్వజారోహణం, శేషవాహన సేవలు నిర్వహించారు. ఇక 20వ తేదీన స్వామివారికి గోపావాహన, హనుమంత వాహనం సేవలు నిర్వహిస్తారు. 21న సూర్యప్రభ వాహనం, గరుడ వాహన సేవలు అందిస్తారు. అదే రోజు రాత్రి 10:30 స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇక ఈ నెల 22న వసంతోత్సవం, గజవాహన సేవలు, 23న పల్లకి సేవ, అర్ధరాత్రి 12 గంటలకు స్వామివారి దివ్య రథోత్సవం, ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 24న మహాభిషేకం, ఆస్థాన సేవ, అశ్వవాహన సేవ, దూప్ సేవ, పుష్పాంజలి సేవలు చేస్తారు. 25న చక్రతీర్థం, ధ్వజారోహణం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు, సౌకర్యాలు అన్నీ కూడా సమకూర్చారు. ఇకపోతే చిలుకూరు బాలాజీ ఆలయం వద్ద గరుడ ప్రసాద వితరణ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఊహించని విధంగా భక్తులు తరలి రావడంతో వారిని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయాలయ్యాయి. మరోవైపు వాహనాలు రాకతో చిలుకూరు వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఏకంగా 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మాసప్ ట్యాంక్ నుంచి మెహదీపట్నం, నానల్ నగర్, లంగర్ హౌస్, సన్ సిటీ, అప్పా జంక్షన్ మీదుగా చిలుకూరు బాలాజీ ఆలయం వరకు ట్రాఫిక్ స్తంభించిపోయింది. గచ్చిబౌలిలో ఔటర్ రింగ్ రోడ్, సర్వీస్ రోడ్ కూడా వాహనాలతో నిండిపోయింది. గరుడ ప్రసాదం కోసం దాదాపు 1,00,000 మంది వరకు వాహనాల్లో వెళ్ళినట్లు అంచనా. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్ళు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇక చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవంలో భాగంగా సంతానం లేని వారికి గరుడ ప్రసాదం అందజేయనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఇటీవలే ప్రకటించారు. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులకు రాక మొదలైంది. కార్లు, ఇతర వాహనాల్లో ఆ మార్గానికి చేరుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి జనం తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. ఇక మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం 10:30 వరకు 60,000కు పైగా భక్తులు ఆలయానికి వచ్చారని తెలిపారు. ఇక వస్తూనే ఉన్నారని ఆయన చెప్పారు. ఆలయం వద్ద ఉదయం కొంత సమయం గరుడ ప్రసాదం పంపిణీ చేశారని, ఆ తర్వాత నిలిపివేశారని సీఐ పేర్కొన్నారు. ఆలయ నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు అంచనా వేసిన పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు. 5,000 మందికి వరకు వచ్చే అవకాశం ఉందని మాకు చెప్పారని వివరించారు. అయితే ఊహించిన దానికంటే అత్యధిక సంఖ్యలో భక్తులు రావడం వల్ల వాహనాలతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ మార్గంలో ప్రయాణికులు రావద్దని సీఐ పవన్ కోరారు. బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణంతో ప్రారంభిస్తారు. ఆ రోజున శేషవాహన సేవలు నిర్వహిస్తారు. అలాగే గరుత్మంతుడికి నైవేద్యాన్ని సమర్పిస్తారు. అనంతరం సంతానం లేని మహిళలకు దీనిని ఆ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. సంతానం లేని మహిళలు ఈ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని నమ్ముతారు.